కార్తీక దీపం సీరియల్ టుడే జూలై 9th ఎపిసోడ్. ఈరోజు కార్తీక దీపం సీరియల్లో కార్తీక్ను అసలు జ్యోత్స్న, గౌతమ్ మధ్య ఏం జరిగిందో చెప్పమని అడిగితే అక్కడ గౌతమ్ చేసిన నీచం పనులు అన్నీ చెప్తాడు. జ్యోత్స్న చెయ్యి పట్టుకున్నాడు అని అది కార్తీక్ వెళ్లి సాయం చేసినట్టు చెప్తే దీప రక్తం ఉడికిపోతుంది. వాడు ఓ వెస్ట్ ఫెలో, కొట్టిరావాల్సింది అంటే అలా కొడితే మళ్ళీ నింద మనమే మోయాలి. ఆ గౌతమ్ను ఏం చెయ్యాలో మనకు తెలుసులే అని దీపను కూల్ చేస్తాడు కార్తీక్. మరోవైపు కాశీ అప్పు పెట్టుకొని భోజనం ఎలా చేస్తున్నాడు? ఇటు అప్పు తీర్చేవాళ్లు లేరు, నేను సాయం చేసే స్థానంలోనూ లేను అంటూ శ్రీధర్ అవమానిస్తే ఆ అప్పు మొత్తం కట్టేసినట్టు కాశీ చెప్తాడు. అసలు అంత అప్పు ఎలా కట్టావు అంటే అది మీకు అనవసరం, నేను డబ్బులు మొత్తం కట్టేశాను అని కాశీ చెప్తాడు. అయినప్పటి శ్రీధర్ కాశీని అవమానిస్తూ మాట్లాడుతుంటే కావేరి అతని నోరు మూపిస్తుంది. అలాగే కాశీని అప్పు ఎలా కట్టావో చెప్పమని అడిగితే సైలెంట్ ఉండడంతో కాశీ అప్పు కట్టింది ఎలా అనేది తెలుసుకోవాలని స్వప్న ప్రయత్నం చేస్తుంది. కానీ కాశీ నిజం చెప్పకుండా దాస్తాడు. మరోవైపు అసలు దీప, కార్తీక్లు పూర్తిగా మారిపోయారని, వాళ్లని రెచ్చగొట్టడానికి లేకుండా పోయింది అని, ఎలా అయినా సరే రెచ్చగొట్టాలని పారిజాతం అంటుంది. జ్యోత్స్న మాత్రం అదంతా కాదు, గౌతంతో నా పెళ్లి ఆగిపోవాలి. వాడు నాతో తప్పుగా ప్రవర్తించడానికి చూశాడు, వాడిని మాత్రం వదలను అని జ్యోత్స్న అంటుంది. సరే, వాడితో పెళ్లి ఆగిపోతుంది, మరి ఆ తర్వాత అని పారిజాతం అంటే ఇంకేం ఉంది? ఆ దీపను, శౌర్యను చంపేసి బావను పెళ్లి చేసుకోవాలి. బావను తప్ప మరొకరిని పెళ్లి చేసుకోలేను. నాకు అలా పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. కాబట్టి అడ్డుగా ఉన్న ఆ ఇద్దరినీ లేపేస్తాను అని జ్యోత్స్న అంటుంది. అప్పుడే దీప అక్కడకు రావడంతో అసలు దీప ఆ మాటలు వినిందా లేదా అనే భ్రమలో ఉంటారు ఇద్దరూ. ఆమె మాటలు ఏం వినలేదని తెలుసుకున్న జ్యోత్స్న, ఏంటి వచ్చావ్ అంటే టీ ఇస్తుంది వంటలక్క. ఆ తర్వాత ఆమెకు తగిలేలా గౌతమ్ చేసిన విషయాలు అన్నీ గుర్తు వచ్చేలా అవమానిస్తూ దీప మాట్లాడుతుంది. దీప మాటలకు జ్యోత్స్న అసహించుకుంటుంది. ఈ దీపను ఎలా అయినా చంపేయాలని అనుకుంటుంది. మరోవైపు కార్తీక్ ఉల్లాసంగా, ఉత్సాహంగా వస్తే ఏమైందిరా అని పారిజాతం అంటే పారు చుట్టూ తిరిగి అది జరిగింది ఇది జరిగింది, ఏం జరిగిందో చివరికి చెప్తా అని పారిజాతంని కార్తీక్ ఆట పట్టిస్తాడు. ఆమె ఇంత తేడాగా తయారయ్యావ్ ఏంట్రా అని అడిగితే పెద్దసారు, చిన్నసారు, చిన్న మేడం, పెద్ద మేడం అని అందరిని పిలుస్తాడు. అందరూ ఒక్కొక్కరు వచ్చి అసలు ఏం జరిగింది అని అడగడంతో కార్తీక్ జ్యోత్స్నకు వచ్చిన నిశ్చితార్థం ఉంగరాల గురించి చెప్తాడు. గౌతమ్ వాళ్ల అమ్మ నాన్న ఉంగరాలు పంపించారు అని కార్తీక్ చెప్పడంతో సుమిత్ర సంతోషపడుతుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.